ఈరోజు ఎన్నో శక్తులు కలిగిన మాస శివరాత్రి. కుంభరాశి వారు పొరపాటుగా కూడా ఈ ఒక్క వస్తువును బయటకు ఇవ్వకండి. కష్టాలు తప్పవు. తప్పక చూడవలసిన వీడియో. అసలు కుంభరాశి వారికి పొరపాటుగా కూడా ఈ వస్తువులు ఎందుకు బయటకు ఇవ్వకూడదు, అసలు ఇస్తే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి పొరపాటుగా కూడా ఈ వస్తువుని ఎందుకు బయటకు ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగంలో గతంలో నుంచి ఉద్యోగం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం, అలాగే గతంలో నుంచి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా స్థల మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి స్థల మార్పిడి జరగడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే చాలా మంచి ఫలితాలుగానే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో అయితే మీరు టీమ్ లీడర్గా కూడా వర్క్ చేయాల్సిన సమయం అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు వర్క్ చేసిన టీమ్ లీడర్గా ఆ వర్క్లో అయితే మాత్రం మంచి గుర్తింపు అయితే మీరు అందుకోబోతున్నారనే చెప్పాలి. దీంతో మీ పనితీరుకి తగిన గుర్తింపు కూడా లభించబోతుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం గతంలో నుంచి ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగం కూడా అయితే వస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. పలు విధాలుగా అయితే మాత్రం చాలా వరకు అద్భుతంగానే ముందుకు సాగుతుంది. అలాగే మీరు చేసేటువంటి వృత్తిలో మంచిగా అనుకూలంగానే మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. అలాగే మీకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడంతో మీరు చేసేటువంటి ఉద్యోగరీత్యా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య కొంతవరకు విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా అద్భుతంగానే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపార ఒప్పందాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వ్యాపార ఒప్పందాలు కూడా అయితే కుదురుతాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో అయితే మాత్రం మంచి అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుందనే చెప్పాలి. విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కొత్త వ్యాపార భాగస్వామి తోడు కావడంతో మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం ఒక్కసారిగా అయితే తిరుగుతుందనే చెప్పవచ్చు. అయితే మంచి ఆదాయం అనేది కూడా చూడబోతున్నారనే చెప్పాలి. అలాగే పాత వ్యాపార భాగస్వామితో కొంతవరకు విభేదాలు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. జాగ్రత్తగా ముందుకు వెళ్తేనే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక పరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయనే చెప్పాలి. అంతేకాకుండా మీరు చేసేటువంటి వ్యాపారాలు
ఆర్థికంగా అయితే చాలా అద్భుతంగా ముందుకు రాణిస్తారు. అలాగే ఉద్యోగాల్లో కూడా జీతం బత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో కుంభరాశి వారైతే చూడబోతున్నారనే చెప్పవచ్చు. కాకపోతే విద్య, వైద్య ఖర్చులు అయితే మాత్రం ఇంటి ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం ఆచితూచి ఖర్చు చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే కుటుంబరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పవచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నిటినీ కూడా అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో చెప్పి పరిష్కారం అయితే వారితో కలిసి ఆలోచిస్తారనే చెప్పాలి. అలాగే మీరు తోబుట్టువులతో కూడా మంచి అనుబంధం అయితే ఉంటుందనే చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తల్లిగారు మీతో మరింత ప్రేమ అనుబంధం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే తండ్రితో కూడా మరింత అనుబంధం అయితే మీకు ఈ సమయంలో ఏర్పడుతుందనే చెప్పాలి. అయితే మీ తండ్రి యొక్క సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే మారి మీ యొక్క ఆర్థిక పరమైన జీవితానికి కానీ లేదా వృత్తిపరమైన జీవితానికి కానీ మీకు మంచి సలహాలు అయితే మీ తండ్రి గారు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. వీటితో మీకు మార్గదర్శకత్వంగా అయితే మారబోతున్నాయనే చెప్పాలి. ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరంగా అయితే చాలా వరకు అద్భుతంగానే ముందుకు సాగుతుందనే చెప్పాలి. పని ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారనే చెప్పాలి. దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఇలా అన్ని విధాలు ఉద్యోగపరమైన జీవితం కానీ ఆర్థికపరమైన జీవితం కానీ అన్ని విధాలుగాను కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ కుంభరాశికి చెందిన వారికి అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో కుంభరాశి వారికి వివాహ యోగం కూడా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈరోజు ఎన్నో శక్తులు కలిగిన మాస శివరాత్రి. కుంభరాశి వారు పొరపాటుగా కూడా ఈ వస్తువులను బయటకు ఇవ్వకండి, కష్టాలు తప్పవు అని చెప్పాం కదా. అయితే ఆ పొరపాటుగా కూడా ఇవ్వకూడని వస్తువులు ఏమిటి అంటే ఈ సమయంలో మీ ఇంటి నుండి పాలు, పెరుగు ఇటువంటివేవి కూడా అయితే ఇంటి నుండి బయటికి ఇవ్వకూడదనే చెప్పాలి. అలా ఇవ్వడం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందనే చెప్పాలి. అప్పుడు మీకు కష్టాలు అయితే తప్పవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా పాలు, పెరుగు ఇటువంటివేమీ కూడా అయితే బయటికి ఇవ్వకూడదనే చెప్పవచ్చు. చూశారు కదా, అసలు కుంభరాశి వారికి పొరపాటుగా కూడా ఏ వస్తువులు బయటికి ఇవ్వకూడదు, ఎందుకు కష్టాలు వస్తాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.